వైపున రైతుల పేరుతో ఉద్యమాలు చేస్తున్నోళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తుంటే మోడీకి హవా పెరిగింది, ఆ హవాని దించడానికే మేము చేస్తున్నాం, ఖలిస్తాన్ ఉద్యమమే మా లక్ష్యం, ఇది చెప్పేస్తున్నారు వాళ్ళు ఓపెన్గా. అయినా వాళ్ళు రైతులని ఇక్కడ రాస్తున్నారంటే రాసేటువంటి వాడి మైండ్ సెట్ ఏంటి అన్నటువంటిది కూడా అర్థం చేసుకోవచ్చు. అక్కడ దేశంలో ఉన్న అందరు రైతులు బాగానే ఉంటే ఓన్లీ పంజాబ్, హర్యానా బాగా సంపాదించుకున్న రాష్ట్రాలకు సంబంధించిన రైతుల పేరుతో జరుగుతున్నటువంటిది అక్కడ భూ యజమానుల అహంకారపూరితమైనటువంటి ఉద్యమం. దాన్ని చెప్పులు తీసుకుని కొడతారా లేకపోతే కొట్టించుకుంటారో ఎవడేమో వాడు మాట్లాడుకునేవాడు మాట్లాడుకుంటూనే ఉంటాడు. వాడి బుద్ధే నీచం కాబట్టి వాడిని ఎవరం ఏం చేయలేం. అయితే నిజంగా ఈ దేశంలో రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది తెలుసా? ఇది మాట్లాడే వాళ్ళకి ఒక కీలకమైనటువంటి లెక్క చూద్దాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అతి తక్కువ ప్రీమియంతో రైతులకు పంట బీమా భరోసా. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్, 3 లక్షల వరకు రుణాలు, 30 పైసలు వడ్డీ. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, సంవత్సరానికి 6,000 రూపాయల పెట్టుబడి సాయం ఇది. ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన, బిందు సేద్యం, స్ప్రింక్లర్లు వంటి వ్యవసాయ పరికరాలకు 50% సబ్సిడీ. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన, అతి తక్కువ ధరకు సబ్సిడీలో నాణ్యమైన కొరతలేని ఎరువులు. ప్రధానమంత్రి కుసుమ్ యోజన, 60% సబ్సిడీలో రైతులకి బోర్లు, సోలార్ విద్యుత్తు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలు, 50% సబ్సిడీలు. ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన, రైతుకి 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, 40 నుండి 60% సబ్సిడీలో వ్యవసాయ యంత్ర పరికరాలు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు, నిత్యం రైతులకు ఉచిత సలహాలు, సూచనలు, ఎరువులు, విత్తనాలు, యంత్ర పరికరాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ క్రయ విక్రయాలు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన, 40 నుండి 60% సబ్సిడీ, ప్రకృతి వ్యవసాయంకి ప్రోత్సాహం. కిసాన్ రైల్, 50% సబ్సిడీతో రైళ్లలో రవాణా సౌకర్యాలు. కృషి ఉడాన్, 50% సబ్సిడీలో విమానాల్లో రవాణా సౌకర్యాలు. విత్తన నాణ్యత, సీడ్. గోబర్ ధన్ యోజన, సహజ ఎరువులు, గోబర్ గ్యాస్, 60% సబ్సిడీ. అన్నదాత అంశన్ రక్షణ అభియాన్, PMAASA, రైతులకు ప్రోత్సాహకాలు, ధరల స్థిరీకరణ. ఇది కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వమే ఫిక్స్ చేసేది, అదనపు ధరను కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, AIF, అత్యవసర నిధులు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, FPO, రైతుల్ని వ్యాపారస్తులుగా ఏర్పాటు చేయడం. ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ఈనామ్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ లావాదేవీలు, లాభసాటి వ్యాపారం ధరలు. ప్రధానమంత్రి లైవ్ స్టాక్ డిసీజెస్ కంట్రోల్ స్కీమ్, వ్యాధుల మీద పరిశోధనలు. నేషనల్ బాంబూ మిషన్ అండ్ NSMA, ఎదురు బొంగలు ప్రోత్సాహం సంబంధించింది. 1 నేషన్ 1 ఫెర్టిలైజర్, దేశవ్యాప్తంగా స్వదేశీ ఎరువులు. భూసార కార్డులు, సాయిల్ హెల్త్ కార్డ్స్, నేల నాణ్యత ప్రమాణాలు మెరుగుపరచడానికి పరీక్షలు. కిసాన్ ఛానల్, ప్రత్యేకంగా వ్యవసాయ సంబంధిత అవగాహన కార్యక్రమాల ఆధునిక పరిజ్ఞానం. కిసాన్ డ్రోన్, 60 నుంచి 90% సబ్సిడీలో ఆధునిక పరిజ్ఞానం. శ్రీ అన్న, చిరుధాన్యాలు, తృణధాన్యాలు ప్రోత్సాహం. జాతీయ తేనె పరిశ్రమల అభివృద్ధి, నేషనల్ హనీ బీ మిషన్, ప్రత్యేకంగా బోర్డు ఉత్పత్తి క్రయ విక్రయ పరిశోధనలు. దాదాపు 28 పథకాలు ఇక్కడ ఇస్తూ ఉంటే ఈటట్లో సాధారణ ప్రజలకు తెలిసింది ఎంతమంది కంటే $1 మిలియన్ ప్రశ్నే.